రాజా వల్ల మేం చాలా బాధపడ్డాం. ఆ బాధ మీరు పడకూడదని ఆయన తాపత్రయం. ఆ రాజాగారితో ప్రేమ దోమ అని తిరుగుతుంటే అది తన ఇష్టం అన్నయ్య. నువ్వంటే నాకు ప్రాణం రాజా. మన ప్రేమ విషయం మీ పెద్దానికి చెప్పకూడదనే అనుకున్నాను, కానీ చెప్పక తప్పలేదు. మీ పెద్దానికి చెప్పి నేను బాధ పెట్టలేదు కదా. నువ్వంటే మా వాళ్ళకి ఎవ్వరికీ పడదు. నీ గురించి ఎటువంటి టాపిక్ తీసుకొచ్చినా మా పెద్దనాన్నకి అస్సలు నచ్చదు. అసలు విషయం తెలియక పొరపాటు చేస్తున్నారు కదా. అప్పుడప్పుడు నీ గురించి మంచి విషయాలు చెప్తేనైనా వాళ్ళలో మార్పు వస్తుందేమోనని డాడీ నేను చాలా ట్రై చేస్తూనే ఉన్నాం. వాళ్ళు మారడం కాదు, మా ఇద్దరిని మార్చేలా ఉన్నారు. అలాంటి మనుషులతో మన ప్రేమ విషయం ఎలా చెప్పాలా అని నేను టెన్షన్ పడుతూ ఉన్నాను. మా పెదనాన్నకి మన విషయం చెప్పి ఒక రకంగా నువ్వు నాకు టెన్షన్ లేకుండా చేశావు. చెప్పడానికైతే చెప్పాను, కానీ అందువల్ల మీ మధ్య ఎక్కడ గొడవ జరుగుతుందో అని. గొడవ జరగడం కామన్. అది ఈ రోజు కాకపోయినా రేపైనా జరిగేది. నీ మంచితనం వాళ్ళకి అర్థం కానంత వరకు నువ్వు పీల్చే గాలి కూడా వాళ్ళు ద్వేషిస్తూనే ఉంటారు. ఈరోజు నువ్వు ప్రేమిస్తున్నావని తెలియగానే ఆ ద్వేషం నీ మీద కూడా వస్తుందేమో చందు. వస్తుంది, రానివ్వు. నువ్వేంటో నాకు తెలుసు, మా డాడీకి తెలుసు. తెలియక వాళ్ళేదో మాట్లాడితే మేమేం చేయగలం? చూడు రాజా, ప్రేమ అనేది మనసుకు సంబంధించిన విషయం. దానికి పక్కన వాళ్ళతో పని లేదు. ఒకరికి నచ్చిన మనిషినే ప్రేమించాలి, నచ్చకపోతే ప్రేమించకూడదు అంటే ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళని తీసుకొచ్చి తనతో తాళి కట్టించుకో అన్నదానికి దీనికి పెద్ద తేడా ఏం ఉండదు. నేను చేసేది తప్పు కాదు, తప్పు చేయనని మా డాడీకి కూడా తెలుసు. ఇంకా నేనెవరికి భయపడాలి చెప్పు? నా మీద నీకు నమ్మకం ఉంది కాబట్టి ఓకే. అటు మీ పెద్దనాన్న, పెద్దమ్మ, మీ అక్క, ముఖ్యంగా మీ బావ ఒప్పుకోడుగా. ఇది నా లైఫ్, నాకు మాత్రమే సంబంధించింది. దాంతో ఇతరుల ఇన్వాల్వ్మెంట్కి ఒక లిమిట్ ఉంటుంది. అది క్రాస్ అయితే నేనెవ్వరినీ లెక్క చేయను. ఇక్కడే ఇలా మాట్లాడుతున్నావంటే ఇంట్లో ఒక రేంజ్లో ఫైట్ జరుగుంటుంది. జరిగింది. నేను వద్దు అంటుంటే ఆ రాజాతో ఎలా తిరుగుతావు, నాకు నచ్చని మనిషిని ఎలా ప్రేమిస్తావు అని పెదనాన్న బాగా సీరియస్ అయ్యారులే. టైంకి డాడీ వచ్చారు. డాడీ కూడా నాకే సపోర్ట్గా మాట్లాడారు. అంత స్ట్రాంగ్గా సపోర్ట్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. పెదనాన్న, పెద్దమ్మ ఏమీ మాట్లాడలేకపోయారు. ఎనీహౌ, మా పెద్దనాన్నకి విషయం చెప్పి మన మధ్య రూట్ క్లియర్ చేశావు. మా డాడీ కూడా మన ప్రేమకి ఓకే అన్నారు కాబట్టి ఇక మనం ఆలోచించాల్సిన అవసరమేం లేదు. కోపంలో చేసిన ఒక చిన్న తప్పు మనకిలా కలిసి వచ్చిందనమాట. అందుకే అప్పుడప్పుడు ఇలా తప్పులు చేస్తూ ఉండు. ఇప్పుడేం తప్పు చేయాలి? ఏంటి అలా చూస్తున్నావు? అదే తప్పు చేయమన్నావు కదా. నిన్ను ఎస్, ఏంట్రా చాలా హుషారుగా ఉన్నావు? నేను కోరుకున్నదే జరుగుతుందిరా. చందు ద్వారా నేనేం సాధించాలనుకున్నానో అదే రామ్ ప్రసాద్ ఇంట్లో మొదలైంది. అంటే చందు నన్ను ప్రేమిస్తున్న విషయం ఆ రామ్ ప్రసాద్కి చెప్పాను. ఆటోమేటిక్గా ఇంట్లో గొడవ చేశాడు. కానీ చందు వాళ్ళ నాన్న నాకు సపోర్ట్ చేస్తూ మాట్లాడాడట. తమ్ముడు కూడా తన మాట కాదు అనేసరికి
రామ్ ప్రసాద్కి మతిపోయి ఉంటుంది. చందు వాళ్ళ నాన్నకి నీ గురించి తెలుసు కాబట్టి సపోర్ట్ చేసి ఉంటాడు. అది చాలుగా ఆ రామ్ ప్రసాద్కి నిద్ర లేకుండా చేయడానికి. రామలక్ష్మణుల్లాంటి అన్నతమ్ముల మధ్య కూడా నా కోసం గొడవ జరిగింది అంటే నేను కోరుకున్నదే జరిగింది. నిన్ను బాధ పెట్టాడని ఆ అన్నదమ్ములు విడదీస్తున్నావా? తప్పు కదరా. తప్పేముందిరా? నేను నష్టపోయిన దాని ముందు అదెంత? ఆ రామ్ ప్రసాద్ వల్ల నా తండ్రి నాకు లేకుండా పోయాడు. మరి నాకెంత ఆవేశం ఉండాలి? ఆ ఆవేశం తప్పు చేస్తుందేమో. ఒక్కసారి ఆలోచించి చూడరా. తెలుసు, తప్పు చేస్తున్నాను. గాయం చేసిన వాడికి ఆ నొప్పి తెలియాలి అంటే ఆ గాయం వాడికి అవ్వాలి. నిజమేరా, కానీ నీ పగ తీర్చుకోవడానికి చందును ఆయుధంగా వాడుకుంటున్నావు. నీ మనసులో ఆలోచన తెలియక ఆ అమ్మాయి నీ మీద ఆశలు పెట్టుకుంటుంది. పులిని కొట్టాలి అంటే జింకని ఎరగా వెయ్యాలి. జింకని చూసి జాలి పడితే పులి దొరకదు. ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుందిరా. నీ ప్రేమ నిజం అనుకుంటుందిరా. నీ మనసులో ఆ ఉద్దేశం లేదు. పగ తీర్చుకోవడానికే పావుగా వాడుకుంటున్నావు అని ఆ అమ్మాయికి తెలిస్తే ఆ అమ్మాయి తట్టుకోగలదా? తన గురించి ఆలోచించే స్థితిలో నేను లేను. అమాయకంగా ఓ ఆడపిల్ల బలైపోతుంటే ఆలోచించకుండా ఎలా ఉంటావు? ఎందుకు ఆలోచించాలరా? చావుకు దగ్గరగా మా నాన్నున్నప్పుడు ఆ రామ్ ప్రసాద్ ఆలోచించాడా? చెయ్యని నేరానికి జైలుకు వెళ్తే నా గురించి ఎవరైనా ఆలోచించారా? అమ్మ చెల్లి ఏమయ్యారో తెలియక అల్లాడుతుంటే ఒక్కరన్నా ఆలోచించారా? నేను పడిన నరకం వాళ్ళు పడాలి. అందుకే నాకొచ్చిన అవకాశాన్ని ఆయుధంగా చేసుకున్నాను. అది అవకాశం కాదురా, ఆడపిల్ల. నీ పగలకి తన జీవితం బలైపోతుంది. చందుని నేనేమన్నా ప్రేమించానా? పోనీ ప్రేమించమని వెంటపడ్డానా? నువ్వేమి చేయకపోవచ్చు, కానీ నీకోసం తను అన్నీ చేస్తుంది. చివరికి తన వాళ్ళను కూడా కాదనుకొని నీకోసం తిరుగుతుంది. అలాంటి అమ్మాయికి నీ మనసులో తన పట్ల ప్రేమ లేదని తెలిస్తే ఏమైపోతుందిరా? అందరి గురించి ఆలోచించే నేను ఒంటరి వాడినైపోయాను. ఇప్పటికీ నా గురించి ఆలోచించకపోతే నేనే ఉండనురా. చందుకి అన్యాయం జరుగుతుందనేగా నీ భయం? నాకు న్యాయం జరిగింది అనిపించిన రోజు చందుకి తప్పకుండా న్యాయం చేస్తాను. ఏమా లల్లి, ఇదేనా రావడం? ఏంటి బాబాయ్ నువ్వు చేస్తుంది? నేనేం చేశానమ్మా? పిల్లలు తప్పు చేస్తే తండ్రిగా తప్పు అని చెప్పాల్సింది పోయి ఆ తప్పుని సమర్థిస్తారా? ఇప్పుడు చందు ఏం తప్పు చేసింది? ఏం తప్పు చేసిందా? ఎవరైతే నా జీవితాన్ని నాశనం చేయాలని అనుకున్నారో, ఎవరి వల్ల అయితే మన కుటుంబం బాధలు పడిందో ఆ రాజాని ప్రేమించడం తప్పు కాదా? ప్రేమించడం తప్పు కాదే. రాజాని ప్రేమించడం తప్పు అంటున్నాను. అతను ఒక మోసగాడు, నేరస్తుడు. రౌడీలతో గూండాలతో తిరిగి ఒక రౌడీ. అతన్ని ప్రేమించడం ఏంటి బాబాయ్? చిన్నపిల్ల తెలియక అది అమాయకంగా రాజా వెంట తిరుగుతుంది. రేపు నేను పడిన బాధ చందు పడకూడదని చెబుతున్నాను. రాజాతో ఈ ప్రేమలు గీమలు వద్దని చెప్పండి బాబాయ్. మీ అందరికీ కనిపించే చెడు రాజాలో నాకు కనిపించడం లేదు. మీ మాటలు నమ్మి చందును బాధ పెట్టలేనుగా. అలాంటి దుర్మార్గుల్లో మీకు చెడు కనిపించలేదా? అతన్ని ప్రేమించి మోసపోయిన నేను, అతనితో స్నేహం చేసి మోసపోయిన ఆయన మీ కళ్ళెదురుగా సాక్ష్యాలుగా ఉన్నాగా. అయినా అతనిలో మీకు చెడు కనిపించడం లేదా? ఈ రోజు దుర్మార్గుడు అంటున్న నువ్వు ఒకప్పుడు అతన్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించావు కదమ్మా. అప్పుడు అతని నిజ స్వరూపం తెలియక పొరపాటు పడ్డాను. ఇప్పుడు అతను దుర్మార్గుడనే పొరపాటు పడుతున్నావేమో. నిన్న మంచివాడు అన్నది నువ్వే, ఈ రోజు చెడ్డవాడు అంటుంది కూడా నువ్వే. నీ మాటలు ఎలా నమ్మమంటావు? నేను నీ కూతుర్ని బాబాయ్. కాబట్టే చెప్తున్నానమ్మా, నీకు నచ్చలేదని మాకు నచ్చకూడదు అనుకుంటున్నావు. అది కరెక్ట్ కాదుగా. అంటే
చందుకి రాజాకి పెళ్లి చేస్తారా? ప్రేమించుకుంటున్నారు అంటే నెక్స్ట్ మ్యారేజే కదా. రాజాని దగ్గర చేసుకోవాలనుకుంటే మేమంతా దూరం అయిపోతాం. అదన్నా ఆలోచించారా? దగ్గర చేసుకోవాల్సిన వాళ్ళని దూరం చేసుకోవడం మీకు అలవాటైపోయింది. ఎందుకు మీకు ఆ రాజా అంటే అంత అభిమానం? మాకన్నా మీకు అతని గురించి ఏం తెలుసని? ఒక మనిషి గురించి తెలుసుకోవడానికి అతని పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఆ మనిషిలోని మనిషి కనిపించే సందర్భాలు కొన్ని ఉంటాయి. అవే చెబుతాయి ఆ మనిషిలోని మంచితనాన్ని. అంటే నేను ఇంత చెప్తున్నా నా మాట వినరా? వినే మాటలు నువ్వు చెప్పడం మానేసి చాలా రోజులైందమ్మా. చందు నీలాగా అమాయకురాలు కాదు, మాటలు నమ్మి మనిషిని ప్రేమించడానికి. అందుకే తనిష్టాన్ని నేను ఎప్పుడు గౌరవిస్తాను. నాకు పనుంది, వస్తాను. కృష్ణ, లలి, ఎంతసేపు నువ్వు వచ్చి? చాలాసేపు అయింది మమ్మీ. ఏంటి మమ్మీ బాబాయ్, చందు లైఫ్ నాశనం అయిపోతుంది, ఆ రాజాతో తిరగనివ్వద్దని చెప్దామంటే బాబాయ్ కూడా చందుని సమర్థిస్తున్నాడు. నాకు అదే అర్థం కావడం లేదమ్మా. అసలు ఇదంతా ఆ రాజా వల్లే. పోయినవాడు పోకుండా మళ్ళీ మన జీవితాల్లోకి వచ్చాడు. అతను వచ్చిన దగ్గర నుంచి మన గురించి మనం ఆలోచించుకోవటం, మన గురించి మనం మాట్లాడుకోవడం మర్చిపోయాం. మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. అతనే గెలుస్తున్నాడమ్మా. మన కుటుంబాల మీద కక్ష కట్టొచ్చాడు. కక్ష తీర్చుకుంటున్నాడుగా. అతను మన మధ్యలో లేకపోయినా మన మధ్య దూరాన్ని మాత్రం పెంచుతున్నాడు. ఈ సమస్యకి పరిష్కారం ఏంటో నాకేం అర్థం కావడం లేదు. ఏం ఇప్పటికీ డ్రైవింగ్ నేర్చుకోలేదా? నేను బానే డ్రైవ్ చేస్తున్నాను. నీలాంటి వాళ్ళు అడ్డదారుల్లో వస్తుంటే ఏం చేస్తాం? అడ్డదారుల్లో ఎవరొస్తున్నారో ఆలోచించి చూస్తే తెలుస్తుంది. ఏంటి ఆలోచించేది? నువ్వు మా జీవితాల్లో వద్దనుకొని మా దారిలో మేము వెళుతున్నాం. అయినా నువ్వు వస్తూనే ఉన్నావు, మమ్మల్ని బాధ పెడుతూనే ఉన్నావు. ఎవరు ఎవరి వల్ల బాధపడుతున్నారో సరిగ్గా చూసి చెప్పు. ఎందుకు మమ్మల్ని ఇలా వేధిస్తున్నావు? నిన్ను ప్రేమించిన పాపానికి మేము పడిన బాధలు చాలేదా? ఇంకా ఏం సాధించాలని చందుని అడ్డు పెట్టుకుంటున్నావు? అభిమానంతో ఆడుకోవడం నీకు బాగా అలవాటైపోయింది. అటు ప్రాణ స్నేహితుడిని బాధ పెడుతున్నావు, ఇటు ప్రేమించిన పాపానికి నన్ను బాధ పెట్టావు. నిన్ను కాదు అన్నందుకు నా కుటుంబం మీద పగబట్టావు. ఇంకా ఏం సాధించాలని చందుని ప్రేమ పేరుతో మోసం చేస్తున్నావు. నేను ప్రేమిస్తున్నానని ఎవరు చెప్పారు? ఐ లవ్ యూ అని ముందు నేను చెప్పలేదు. నన్ను ప్రేమించు అని నీలాగా నీ ఇంటి చుట్టూ చందు చుట్టూ నేను తిరగలేదు. ప్రేమిస్తున్నాను అంది, కాదంటానికి కారణాలు కనిపించలేదు. ఎందుకు కనిపిస్తాయి? దాన్ని అడ్డం పెట్టుకుని మమ్మల్ని సాధించొచ్చు కదా. నన్ను ఎంత బాగా అర్థం చేసుకున్నావు లలిత. నష్టం విలువ నష్టపోయిన వాళ్ళకి కదా తెలుస్తుంది. నువ్వు నష్టపోయాను అంటున్నావు, చందు నేను లేకుండా బ్రతకలేను అంటుంది. నీ చెల్లెలేగా. నువ్వెంతగా చెప్తున్నా తను నన్ను ప్రేమిస్తుంది అంటే నీకు అర్థం కాని నేను తనకెలా అర్థమయ్యాను? అర్థమై ఉంటే అమాయకంగా నిన్నెందుకు నమ్ముతుంది? వదిలే రాజా, మర్యాదగా నా చెల్లెల్ని వదిలే. నీ వలన నాశనం అయిపోయిన నా బ్రతుకు చాలు. అమాయకురాలి చేసి దాని జీవితాన్ని నాశనం చేయకు.
నాశనం అయిపోయాను అంటున్నావు. ఏం నాశనం అయిపోయావు? వాడేసిన చీరని వదిలేసినట్టు నన్ను నా ప్రేమని వదిలేసి నీ పాటికి నువ్వు పెళ్లి చేసుకొని హాయిగా ఉన్నావు. నష్టపోయింది, నాశనం అయిపోయింది నేను. తండ్రిని, తల్లిని, చెల్లిని అందరినీ పోగొట్టుకొని ఒంటరిగా బ్రతుకుతోంది నేను. గతం గుండెల్ని కోసేస్తుంటే క్షణక్షణం చస్తూ బ్రతుకుతోంది నేను. కష్టాలకి నన్ను వదిలేసి హాయిగా నీ బతుకు నువ్వు బతుకుతున్నావు. ఇంకా నన్నే నిందితుని చేయాలని చూస్తున్నావా? నేను హాయిగా ఉన్నాను, అదే కదా నీ బాధ? నీకు దక్కని సంతోషం నాకు దక్కకూడదు, అందుకేనా ఏదో రకంగా నన్ను ఏడిపించాలని చూస్తున్నావు? నిన్ను ఏడిపించాలి అనుకుంటే నీకు దూరంగా ఉండేవాణ్ణే కాదు, నీ ఇంటికొచ్చి కూర్చునేవాణ్ణి. నీ వల్ల పోగొట్టుకున్న నా జీవితాన్ని నాకిమ్మని నిలదీసుండేవాణ్ణి. అంతగా నా గురించి ఆలోచించేవాడివే అయితే ఏంటిదంతా? మా చందుని ప్రేమ పేరుతో ఎందుకు తిప్పుకుంటున్నావు? నీ మాయలో పడేసి మా మాట కూడా వినకుండా ఎందుకు చేస్తున్నావు? ప్రేమించమని నేను అడగలేదు. ప్రేమిస్తున్నానని వెంట పడుతుంటే కాదని ఎవరి కోసమో త్యాగం చేసి మళ్ళీ నా జీవితాన్ని నరకం చేసుకోలేను. నీకేమన్నా ప్రాబ్లం ఉంటే నీ చెల్లెల్ని కంట్రోల్ చేసుకో, అంతేగాని ఇలా నడి రోడ్లో మాత్రం మీటింగ్లు పెట్టకు. చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టు ఎంత బాగా మాట్లాడుతున్నావు? చూడు, ఆడపిల్లల జీవితాలతో ఆడుకొని బాగుపడిన వాళ్ళు చరిత్రలో లేరు. చివరికి నీ బ్రతుకు అదే. శపిస్తున్నావా? హెచ్చరిస్తున్నాను. వెళ్ళి నీ చెల్లెల్ని హెచ్చరించుకో. కనిపించినప్పుడల్లా ఏమీ అనడం లేదు కదా అని ప్రతిసారి నా మీద యుద్ధానికి రావాలని చూడుకో. అభిమానం తగ్గే కొద్దీ ఆవేశం పెరుగుతుంది. ఆవేశానికి అభిమానం ఉండదు. ఇంకేంటమ్మా, రాజా ఏమంటున్నాడు? రాజా ఏమనలేదు కానీ పెదనాన్న ముందు మీరు మాట్లాడింది బాగుంది డాడీ. రాజా విషయంలో మీరు నన్ను సపోర్ట్ చేసి మాట్లాడాక నాకు చాలా సంతోషంగా అనిపించింది. పెదనాన్న మాటలకి మీరు రాజాని ప్రేమించడానికి లేదు అంటే నేనేం చేయగలిగేదాన్ని కాదు. రాజాని నేను నమ్మాను, నన్ను మీరు నమ్మారు. ఇది చాలు డాడీ. ఇక ఎవ్వరు ఏమనుకున్నా నాకు బాధ లేదు. రాజాను నమ్మకపోవడానికి ఏముందమ్మా? తనని కలిసిన మొదటి రోజే చెప్పాను అతనిలో ఏదో పవర్ ఉంది అని. అది అర్థం చేసుకోకుండా అన్నయ్య లల్లి అపార్థం చేసుకుని ఒక మంచి వ్యక్తి మన కుటుంబంలో మంచి అవకాశాన్ని వాళ్ళు పోగొట్టారు. నేను రాజాని సపోర్ట్ చేయడానికి కారణం కూడా ఉందమ్మా. ఈరోజు అన్నయ్యకి రాజా మంచితనం అర్థం కాకపోవచ్చు, మనం చేసే పని తప్పుగా అనిపించవచ్చు. కానీ నిజం తెలిసిన రోజున తను చేసిన తప్పుని మనం సరిదిద్దామని అర్థం అవుతుంది. అన్నయ్య దూరం చేసుకుంటున్నాడు, మనం రాజాని దగ్గర చేసుకుంటున్నాం. అంటే అన్నయ్య పోగొట్టుకుంటున్న మంచి మనిషిని మనం పోకుండా కాపాడుకుంటున్నాం. సో నువ్వు చేసేది తప్పు కాదు. మీ ఇద్దరి ప్రేమని సమర్థించి నేను తప్పు చేయడం లేదు. థ్యాంక్స్ డాడీ. నా మీద మీకున్న నమ్మకాన్ని నేనెప్పటికీ పాడు చేయను. నిన్ను నమ్మడం అంటే నన్ను నమ్మడమేనమ్మా. నా మీద నాకు నమ్మకం లేకపోతే ఎలా? కానీ రాజాకు ఒక విషయం చెప్పమ్మా. రాజా ఎప్పుడు ఇలాగే ఉండాలి. అశోక్ మీద కోపంతో తను ఏ చిన్న తప్పు చేసినా రేపు అనే దృష్టిలో మనం కూడా చెడ్డవాళ్ళం అవుతాం. రాజా మంచితనం మనకు అర్థమైంది. అన్నయ్యకి అర్థం కావాలంటే తనలో ఆ మంచితనం అలాగే బ్రతుకుండాలి. ఆ విషయంలో మీకు డౌట్ ఏం అవసరం లేదు డాడీ. మంచితనం అనేది మధ్యలో రాదు, జీన్స్లో వస్తుంది. ప్రాణం పోయేంత వరకు అది పోదు.
నా నమ్మకం కూడా అదేనమ్మా. జాగ్రత్త కోసం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అంతే. నేనున్నాను కదా డాడీ, నేను చూసుకుంటాను. ఏయ్! ఏయ్! ఏంటిది? యాపిల్ అది తెలుసు. ఈ ఫీట్స్ ఎందుకని? తిందామని కట్ చేశాను, మర్చిపోయి గోరింటాకు పెట్టుకున్నాను. ఇప్పుడు ఏం చేద్దాం? నీ ప్లేట్ తీసుకొని బయలుదేరావు. నీతో తినిపించుకుందామని. ఏంటి? నువ్వు కరెక్ట్ గానే విన్నావు. నేను నీకు తినిపించాలా? తప్పే ఉంది. నా వల్ల కాదు.